మేడ్చల్ జిల్లా జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్పూర్లో అక్రమంగా ఏఎంసీఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారీ కేంద్రం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రత ప్రమాణాలను కూడా పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మజీద్పూర్ క్రాస్ రోడ్ కు చెందిన బోడా ఆనంద్, బోడా సౌజన్యలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 కృత్రిమ రంగుల సీసాలు, 1 లీటర్ గడువు ముగిసిన బటర్స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీలీటర్ చొప్పున 3 గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్వాధీనం చేసుకుని వస్తువులను కూడా తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ కు అప్పగించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.